హాయ్ హలో. ఈరోజు మనం డేటా టైప్స్లోని మ్యూటబుల్ టైప్స్ అండ్ ఇమ్యూటబుల్ డేటా టైప్స్ గురించి తెలుసుకుంటాం. సో ప్రీవియస్ వీడియోలో డేటా టైప్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ డేటా టైప్స్ అన్నిటిని కూడా రెండు కేటగిరీస్గా డివైడ్ చేస్తున్నారు. ఓకేనా. సో అందులో ఒకటి వచ్చేసి మ్యూటబుల్ టైపు, రెండవది వచ్చేసి ఇమ్యూటబుల్ డేటా టైప్ అన్నమాట. సో ఏంటి ఈ మ్యూటబుల్ అంటే ఏంటి, ఇమ్యూటబుల్ టైప్ అంటే ఏంటి చూద్దాం ఇవాళ. ఓకేనా. సో కంగారేం పడాల్సిన పని లేదు, వెరీ సింపుల్. సో రకరకాల డేటా టైప్స్ మనం తెలుసుకున్నాము. సో కొన్ని డేటా టైప్స్ ఏమో సింగిల్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది, కొన్ని ఏమో మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంది, అంతేనా. సో లిస్ట్కి వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్, ఓకేనా. సెట్కి వచ్చేసి కర్లీ బ్రాసెస్, డిక్షనరీకి కూడా కర్లీ బ్రాసెస్ కాకపోతే ఎలిమెంట్స్, ఓకేనా. డిక్షనరీస్లో కీ వాల్యూ పెయిర్స్లో ఉంటుంది, అంటే జనరల్గా అనమాట. సెట్స్లో అలా కాదు, సింగిల్ ఎలిమెంట్ సపరేటెడ్ బై కామా అనమాట, ఓకేనా. అలాగే బయట అరేస్ అంటే మీకు లాస్ట్లో చెప్పాను, అది మీకు ఇంజనీరింగ్లో యూజ్ అవుతుంది కాబట్టి సో పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు ఇక్కడ. కాకపోతే అది కూడా తెలుసుకోవడం మంచిది కాబట్టి జస్ట్ ఇచ్చాను అంతే, ఓకేనా. సో బిట్స్ పైన వర్క్ చేస్తుంది. అలాగే ఇంకా ఇలా చెప్పుకుంటే ప్రతిదానికి ఒక స్ట్రక్చర్, సింటాక్స్ అనేది ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. సో ఇక్కడ మ్యూటబుల్ డేటా టైప్స్లో ఏవి వస్తాయి, అసలు మ్యూటబుల్ అంటే ఏంటి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒకసారి మనం ఒక డేటా టైప్ అది ఎనీ టైప్ కావచ్చు, ఓకేనా, క్రియేట్ చేసిన తర్వాత ఫ్యూచర్లో మనకి అవసరమైనప్పుడు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అనుకోండి, ఓకేనా, అటువంటి డేటా టైప్ని మనం మ్యూటబుల్ డేటా టైప్ అంటున్నాం, ఓకేనా. సో ఇక్కడ చూద్దాం వన్ బై వన్. ఏ మ్యూటబుల్ ఆబ్జెక్ట్ కెన్ బి చేంజ్డ్ ఆఫ్టర్ ఇట్ ఈజ్ క్రియేటెడ్. సో ఒకసారి ఏదైనా ఒక డేటా టైప్ని క్రియేట్ చేసిన తర్వాత ఫ్యూచర్లో మనం చేంజ్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నిందనుకోండి, దాన్ని మ్యూటబుల్ డేటా టైప్ అంటారు. యూ కెన్ మోడిఫై ఇట్స్ కంటెంట్. మోడిఫికేషన్ అంటే మనకు ఆ డేటా టైప్ ఏదైనా కొత్తగా ఇంకొక ఎలిమెంట్ కావాలని అనుకోండి, అందులో యాడ్ చేయొచ్చు. అలాగే ఒక ఎలిమెంట్ ఏదైనా మనకు అవసరం లేదనుకోండి, రిమూవ్ చేయొచ్చు. లేదు ఎగ్జిస్టింగ్ దాన్ని రీప్లేస్ చేయాలా, అలా చేసుకోవచ్చు. లేదంటే కంప్లీట్ డేటా ఎలిమెంట్స్ అంతా కూడా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి పాసిబిలిటీస్ ఉన్న, ఓకేనా. సో ఇలాంటి పాసిబిలిటీస్ ఉన్న డేటా టైప్ని మనం మ్యూటబుల్ టైప్ కేటగిరీ కింద ఉంచేసుకుంటాం, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, యూ కెన్ మోడిఫై ఇట్స్ కంటెంట్ వితౌట్ క్రియేటింగ్ ఏ న్యూ ఆబ్జెక్ట్, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో, స్టోర్ చేస్తున్నామో దాని యొక్క ఆబ్జెక్ట్ని కొత్తగా క్రియేట్ చేయకుండా ఎగ్జిస్టింగ్ దాన్ని మోడిఫై చేసుకుంటూ వాడుకుంటాం, ఓకేనా. యూజ్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ వెన్ యూ నీడ్ టు అప్డేట్ డేటా ఆఫన్. సో ఈ మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ని ఎప్పుడు యూజ్ చేయాలంటే మనకు తరచుగా ఎప్పుడైనా ఫ్రీక్వెంట్లీ మోడిఫికేషన్ అంటే చేంజెస్ అవసరం అవుతూ ఉంటుందనుకోండి, అలాంటప్పుడు ఈ మ్యూటబుల్ డేటా టైప్స్ని యూజ్ చేస్తాం, ఓకేనా. తర్వాత ద ఆబ్జెక్ట్ చేంజెస్ ఇన్ ద సేమ్ మెమరీ లొకేషన్ అండ్ ఇట్ వోంట్ క్రియేట్ ఏ న్యూ ఆబ్జెక్ట్ వెన్ ఇట్ ఈజ్ మోడిఫైడ్. సో గుర్తుపెట్టుకోండి, ఈ మ్యూటబుల్ డేటా టైప్లో ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ సమ్ వాల్యూ, ఓకేనా, వేరియబుల్ ఏదో ఒకటి నేమ్ ఇస్తాము, ఈక్వల్స్ అయిన తర్వాత ఒక వాల్యూ అనేది స్టోర్ చేస్తాం కదా, ఆ వాల్యూస్ అనేటివి, ఓకేనా, మెమరీ లొకేషన్స్లో, ఓకేనా, చేంజెస్ జరుగుతుంది. అలాగే ఇలా మనం చేంజ్ చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్ మాత్రమే మారుతుంది, అంతే తప్ప ఇది సపరేట్గా మళ్ళీ ఒక న్యూ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అనేది కాదు, ఓకేనా. సో ఇదే చెప్తున్నాను, ద ఆబ్జెక్ట్ చేంజెస్ ఇన్ ద సేమ్ మెమరీ లొకేషన్ అండ్ ఇట్ వోంట్ క్రియేట్ ఏ న్యూ ఆబ్జెక్ట్ వెన్ ఇట్ ఈస్ మోడిఫైడ్. సో క్రియేట్ చేసిన మ్యూటబుల్ డేటా టైప్ ఏదైనా కావచ్చు, ఒకసారి మార్చిన తర్వాత అంటే చేంజెస్ చేసిన తర్వాత మధ్యలో మనకు అవసరమైనప్పుడు ఆ ఎగ్జిస్టింగ్ మెమరీ లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్లోనే చేంజెస్ జరుగుతుంది, అంతే తప్ప సపరేట్గా అది క్రియేట్ కాదనమాట. సో ఇదే మ్యూటబుల్ డేటా. ఇంతకీ ఎగ్జాంపుల్స్ ఏంటి ఇందులో. సో ఈ మ్యూటబుల్ డేటా టైప్స్లో మనకు లిస్ట్, సెట్, డిక్షనరీస్, ఓకేనా. ఇవి కాకుండా బైనరీ టైప్స్ మనకు బయట అరే ఉంది, మెమరీ ఉంది, ఈ రెండు కూడా మనం మ్యూటబుల్ డేటా టైప్ కింద చెప్పుకోవచ్చు. సో మరి ఇందులో ఒక టిప్ అనేది ఉంది, అంటే టిప్ అంటే ఇక్కడ మీకు చెప్పడము,
పైథాన్లో ఒక డేటా టైపు మ్యూటబులా ఇమ్యూటబులా అనేది మనకి ఎలా తెలుస్తుంది, ఎలా చెక్ చేసుకోవాలా, అసలు ఏది ఏ టైపు, ఓకేనా, తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఐడి అనే ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంది పైథాన్లో. ఐడి ఇక్కడ ఇచ్చాను చూడండి, యూజ్ ఐడి ఫంక్షన్ టు చెక్ ఇట్స్ మ్యూటబిలిటీ. సో ఒక డేటా టైప్ యొక్క మ్యూటబులా అనేది చెక్ చేయాలంటే ఫస్ట్ ఐడి అనే ఫంక్షన్ని ఇచ్చేసుకోవాలి. ఈ ఫంక్షన్ని ఇచ్చేసుకొని దాని యొక్క మెమరీ లొకేషన్స్ని మనం మెమరీ అడ్రసెస్ని రెఫరెన్స్ ఐడిని తెలుసుకోవచ్చు, ఓకేనా. అది ఎలాగో మనం ప్రాక్టికల్గా ఇవాళ చూస్తాము. సో కంగారు ఏం పడాల్సిన పని లేదు, వెరీ సింపుల్ థింగ్స్, ఓకే. సో ఇక్కడ స్క్రీన్ మీకు హాఫ్ చేశాను, ఎందుకంటే ప్రతిసారి ఇంటరాక్టివ్ మోడ్లో మనకు చివరి లైన్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ నేను కర్సర్ చేస్తున్నాను కదా, ఈ లాస్ట్ లైన్లో మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఈ ఐడి ఫంక్షన్ ఇచ్చేసుకొని మనం సంథింగ్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్పాం, లిస్ట్, సెట్, డిక్షనరీస్, బయట రేసు, మెమరీ వ్యూస్ అని చెప్పి. సో ఇవన్నీ కూడా మ్యూటబుల్ డేటా టైప్స్ కింద వస్తుంది కదా, వీటికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం 1 by 1, ఓకేనా. సో ఐడి అనే ఫంక్షన్ని యూజ్ చేసుకోవాలి, ఇది టిప్, ఓకేనా. ఇందులో ఫస్ట్ నేను ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేస్తాను, ఓకేనా. సో ఎల్ఎస్టీ ఒక నేమ్ ఇస్తున్నాను, ఎల్ఎస్టీ ఈక్వల్స్ టు సమ్ లిస్ట్ యొక్క సింటాక్స్ ఇది స్క్వేర్ బ్రాసెస్, ఓకేనా. 1, 2, 3 ఇంకొక స్ట్రింగ్ కూడా ఇస్తాను, హాయ్ అని చెప్పి, ఓకేనా. సో ఇది ఒక లిస్ట్. సో ఎల్ఎస్టీ అని నేమ్ ఇచ్చారనుకోండి, దాని యొక్క కంటెంట్స్ అంటే ఎలిమెంట్స్ మనకు ప్రింట్ అవుతుంది, ఓకేనా. సో దీని యొక్క ఐడిని చెక్ చేద్దాం. ఐడి ఆఫ్ వాట్, ఈ లిస్ట్ ఎల్ఎస్టీ అనే పేరు ఉంది కదా, ఈ పేరుతో నేను దీని యొక్క ఐడి ఏంటో రెఫరెన్స్ మెమరీ లొకేషన్ యొక్క రెఫరెన్స్ ఐడిని నేను చెక్ చేస్తున్నాను. సో దీని యొక్క ఐడి చూడండి, 3072270792. సో దీని యొక్క ఐడి ఇది. ఇప్పుడు ఇందులో మ్యూటబిలిటీకి ఉన్న యాట్రిబ్యూట్స్ అంటారు, అంటే ప్రాపర్టీస్లో ఇక్కడ మీకు చేంజ్ చేయడానికి ఉన్న అవకాశం ఏమేమి ఉన్నాయో దాన్ని యాట్రిబ్యూట్స్ అంటారు. ఇందులో మనకు యాడ్, రిమూవ్, అప్డేట్ అనేటివి ఉన్నాయి. సో వీటిని ఎలా చెక్ చేయొచ్చు చూద్దాం. సో నెక్స్ట్ స్లైడ్లో మీకు మ్యూటబిలిటీ చెకింగ్ అండ్ హౌ. ఇఫ్ ద ఐడి స్టేజ్ ద సేమ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మ్యూటబుల్. సో ఒకసారి ఈ మ్యూటబుల్ డేటా టైప్ ఏదైతే ఉంటుందో వాటిని మనం క్రియేట్ చేసిన తర్వాత వీటిని దానికి సంబంధించిన యాట్రిబ్యూట్స్ని యూజ్ చేసుకొని మనం మోడిఫికేషన్ చేయొచ్చు, ఓకేనా. అలా మోడిఫికేషన్ చేసిన తర్వాత కూడా ఐడిని మళ్ళీ చెక్ చేసినప్పుడు సేమ్ ఐడి ఉన్నిందనుకోండి, ఆ డేటా టైప్ని మనం మ్యూటబుల్ అని కన్సిడర్ చేయొచ్చు. అదర్వైజ్ అది ఇమ్యూటబుల్ డేటా టైప్ అని మనకు బ్లైండ్గా బిలీవ్ చేయొచ్చు, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఫ్రూట్స్ ఈక్వల్స్ టు, ఓకేనా, యాపిల్, బనానా, మ్యాంగో. సో దీనికి సంబంధించిన ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో ఇది కాకుండా మనకి ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తున్న ఈ ఎగ్జాంపుల్ ఏదైనా ఓకే. ఫస్ట్ స్లైడ్లో ఉన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. సో ఫ్రూట్స్ అనే ఒక లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. అందులో ఐడి కనుక్కుంటే 709899 వచ్చింది, ఒరిజినల్ మెమరీ లొకేషన్ ఐడి, ఓకేనా. తర్వాత సో ఈ ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ అనేటివి ఉన్నాయి కదా, అంటే మనకు డేటా టైప్స్లో కొన్ని సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉన్నాయి, కొన్ని ఆర్డర్లో మనకు మనం ఏ ఆర్డర్లో ఇచ్చామో అదే ఆర్డర్లో మనకు ప్రింట్ వస్తుంది. కొన్ని వచ్చేసి అన్ఆర్డర్ కొన్ని టైప్స్లో మనకు అన్ఆర్డర్ అనమాట, మనం ఇచ్చిన ఆర్డర్లో రాదు. ఎందుకంటే ఫ్యూచర్లో అవి డూప్లికేట్స్ కానీ కొన్ని డమ్మీ వాల్యూస్ని, ఓకేనా, రిపీటెడ్ వాల్యూస్ని రిమూవ్ చేస్తుంది కాబట్టి ఆర్డర్ చేంజ్ అవుతుంది. సో అవన్నీ కూడా అన్ఆర్డర్ అనమాట. సో ఇక్కడ, ఓకేనా, నేను త్రూ ఇండెక్సింగ్ ద్వారా ఎలా వీటిని, ఓకేనా, చేంజ్ చేయొచ్చో చూస్తాను. ఇక్కడ చూడండి. సో ఇండెక్సింగ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఈ మోడిఫికేషన్ రిలేటెడ్గా చెప్పాలంటే ఫస్ట్ మీకు ఇండెక్సింగ్ చెప్పాలి. సో ఇందులో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇండెక్సింగ్తో మొదలవుతుంది, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఈ లిస్టులో ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది 0 ఇండెక్స్. గుర్తుపెట్టుకోండి, మనకు ఇండెక్సింగ్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎలిమెంట్ 0, సెకండ్ ఎలిమెంట్ 1, థర్డ్ ఎలిమెంట్ 2, ఫోర్త్ ఎలిమెంట్ 3, ఓకేనా. ఇలా ఇండెక్సింగ్ అనేది పాజిటివ్ ఇంటిజర్స్తో మనకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకేనా. అలాగే మనం రివర్సింగ్ కూడా చేసుకోవచ్చు, అంటే నెగిటివ్ లాస్ట్ నుంచి ఫస్ట్కి కూడా రావచ్చు. ఎట్లా, -1, ఓకేనా, అలాగే -2, అలాగే -3, ఇలా సో అలా
సో ఇండెక్సింగ్ అనేది నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా చేసుకోవచ్చు ఫ్రమ్ లాస్ట్ అంటే రివర్స్ ఆర్డర్లో కూడా మనం. ఓకేనా. సో ఇది అనమాట. సో ఇక్కడ మీకు ఇండెక్సింగ్ అంటే ఈ ఆర్డర్లో మనకు ఒక ఆర్డర్లో సీక్వెన్షియల్ ఆర్డర్లో మనకు ఏదైతే డేటా టైప్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఇండెక్సింగ్ అనేది ఫాలో అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది లిస్ట్ అనేది ఒక ఆర్డర్లో ప్రింట్ అవుతుంది కాబట్టి ఇది ఒక ఆర్డర్డ్ డేటా టైపు. ఓకేనా. ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది. సో ఇక్కడ ఫ్రూట్స్ ఫస్ట్ ఇండెక్సింగ్ అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, మోడిఫై చేస్తున్నాను. సో ఫస్ట్ ఇండెక్స్ అంటే ఇది 0 ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్. సో ఈ ఫస్ట్ ఇండెక్స్ని నేనేం చేస్తున్నాను, గ్రేప్స్ అనేది మోడిఫై చేస్తున్నాను, బనానా బదులు. సో ఇక్కడ నేను చూస్తాను, ఇక్కడ ఆల్రెడీ ఓకేనా ఎల్ఎస్టీ ఉంది కదా, ఎల్ఎస్టీ ఫస్ట్ ఇండెక్స్ ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ 0 1 2 ఉంది కదా, 0 అంటే 1, ఇక్కడ 2 అంటే 1 అనమాట. ఓకేనా, 1 ఇండెక్స్. సో ఈ 1 ఇండెక్స్ నేను ఏం చేస్తున్నాను, 2 బదులు నేను 20 చేస్తున్నాను. ఓకేనా, 20 ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ లిస్ట్ని ప్రింట్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది వరకు మనకు 1 2 3 హాయ్ ఉండేది, ఇప్పుడేముంది 123 హాయ్. ఓకేనా. సో ఇలా ఇండెక్స్ని మెన్షన్ చేస్తూ ఆ ఇండెక్స్లో నాకు ఈ వాల్యూ కావాలి అని నేను చేంజ్ చేస్తున్నాను. ఇలా చేంజ్ చేసినప్పుడు ఓకేనా అది యాక్సెప్ట్ చేసి వితౌట్ ఎర్రర్తో మనకు డేటా అనేది మోడిఫై అయింది, అప్డేట్ అయింది. ఇప్పుడు నేను ఇదే ఐడితో చెక్ చేశాను అనుకోండి. ఓకేనా, ఐడితో చెక్ చేసినప్పుడు ఓకేనా మనకి ఏమైనా ఐడి చేంజ్ అయిందా, లేదు. 3072270792 సేమ్ ఐడి ఇక్కడ కూడా. దీని అర్థం ఏంటి, ఇక్కడ ఇఫ్ ద ఐడి స్టేస్ ద సేమ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మ్యూటబుల్. సో అర్థమైందా. సో ఇలా ఒకసారి డేటా టైప్ని మనం క్రియేట్ చేసిన తర్వాత మధ్యలో మనకు అవసరమైనప్పుడు ఇలా డేటాని ఆ డేటా టైప్ని అంటే మోడిఫికేషన్ చేసిన తర్వాత ఐడి చెక్ చేస్తే అగైన్ సేమ్ ఐడి ఉన్నింది అనుకోండి, అంటే సంథింగ్ ఈ మెమరీలో ఎక్కడో ఒక చోట ఈ డేటా అనేది స్టోర్ చేసింది, దానికంటూ ఒక అడ్రస్ ఇదన్నమాట. సో ఈ అడ్రస్లో మనం సమ్ డేటాని ఇలా మోడిఫై చేస్తున్నాం. మోడిఫై చేసిన తర్వాత సపరేట్గా మనకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ కావట్లేదు, ఈ లిస్ట్ ఆబ్జెక్ట్ అనేది సపరేట్గా క్రియేట్ కావట్లేదు. కాకపోతే ఎగ్జిస్టింగ్ మెమరీ ఏదైతే ఉంటుందో అదే మెమరీ లొకేషన్లోనే డేటా మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకేనా. సో దీన్నే మ్యూటబిలిటీ అంటారు. ఓకేనా, చేంజ్ చేయడానికి పాసిబుల్ ఉన్న డేటా టైప్స్ని మ్యూటబుల్ డేటా టైప్స్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇదే. ఓకేనా. తర్వాత ఇక్కడ కూడా చూడండి సేమ్ ఐడి. తర్వాత ఫ్రూట్స్ డాట్ అపెండ్ అనేది కూడా మనం యాడ్ చేయడానికి ఇక్కడ వచ్చేసి మనం పర్టికులర్ ఇండెక్స్లో మనం రీప్లేస్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా, ఎగ్జిస్టింగ్ కంటెంట్ని రీప్లేస్ చేస్తున్నాం, బట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాం. అపెండ్ అంటే ఇక్కడ యాడ్ అనేసి టెక్నికల్ టర్మ్స్లో మీనింగ్. ఓకేనా. సో ఇది కూడా అపెండ్ చేసామనుకోండి, ఇక్కడ ఈ లిస్ట్లో మనకు చూద్దాం, ఎల్ఎస్టీ నేమ్ డాట్ అపెండ్ ఆఫ్ వాట్. హాయ్ ఉంది కదా, హెలో అని చెప్తాను ఇప్పుడు. ఓకేనా, హెలో అనే పదాన్ని నేను ఈ ఎగ్జిస్టింగ్ మన ఎల్ఎస్టీ అనే లిస్ట్కి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ లిస్ట్ ఐటమ్స్ చూసుకుంటే చూడండి, ఇది వరకు 1 2 3 హాయ్ ఉండేది, దాని మధ్యలో మనం 20 ఇండెక్స్ 1లో మార్చాము. తర్వాత ఇలా మీకు ఏ ఇండెక్స్లో కావాలంటే ఆ ఇండెక్స్లో ఐటమ్ని రీప్లేస్ చేయొచ్చు ఇలా. ఓకేనా. సో ఇక్కడ ఇండెక్సింగ్ అంటారు ఇది. ఈ స్క్వేర్ బ్రాకెట్లో 1 ఇచ్చాను కదా. సో ఈ లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఇండెక్స్లో నాకు 20 వాల్యూ కావాలని మార్చుకున్నాం. ఓకేనా, ఇక్కడ అపెండ్ చేస్తున్నాం అంటే యాడ్ చేస్తున్నాం, ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్కి హెలో అనే పదాన్ని అపెండ్ చేస్తున్నాం. అపెండ్ అంటే యాడింగ్ అనేసి. ఓకేనా. సో ఇక్కడ మనకు హెలో అనే పదం చివరిలో యాడ్ అయింది. అలాగే ఈ లిస్ట్ని మనం వేరే లిస్ట్తో కూడా మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎగ్జిస్టింగ్ లిస్ట్ కావచ్చు, లేదంటే కొత్త లిస్ట్ కావచ్చు. ఓకేనా, ఆ లిస్ట్ని ఎగ్జిస్టింగ్ లిస్ట్కి మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. సో ఎక్స్టెండ్ చేయడానికి కూడా మనకు లిస్ట్ యాట్రిబ్యూట్స్లో మనకి ఎక్స్టెండ్ అనే ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. సో ఇది చేయాలంటే ఆల్రెడీ నేను ఇక్కడ పైన C1 అనే ఒక లిస్ట్ ఉంది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇది C1. ఈ C1 అనే లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ని మనం ఇప్పుడు ఇదివరకు మనకు క్రియేట్ చేసిన లిస్ట్కి కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకేనా, అది కూడా మీకు ప్రాక్టికల్ చూపిస్తాను. సో ఇక్కడ నేమ్ ఏంటి మన లిస్టు, ఎల్ఎస్టీ. ఓకేనా, లిస్ట్ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ వాట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, దేన్ని ఎక్స్టెండ్ చేయాలా,
C1 అనే దాన్ని లేదు మీకు ఫ్రెష్గా ఒక లిస్ట్ నేను ఎగ్జిస్టింగ్ క్రియేట్ చేస్తాను. 1 వద్దులేండి, అన్నీ ఫస్ట్ వర్డ్ ఇస్తాను స్ట్రింగ్లో. ఓకేనా, ఈ వర్డ్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 30, 50, 80. సో ఇది ఎంత ఎక్స్టెండ్ చేస్తుంది. ఇప్పుడు ఎక్స్టెండ్ అయింది. ఈ ఎల్ఎస్టీని ప్రింట్ చేసినప్పుడు ఇదివరకు చూడండి 1 2 3 హాయ్ హెలో వచ్చింది. ఆ తర్వాత మనం ఎక్స్టెండ్ చేసిన ఈ ఫ్రెష్ లిస్ట్ని ఈ ఎగ్జిస్టింగ్ లిస్ట్కి ఎక్స్టెండ్ అయ్యింది. సో ఇప్పుడు మనకి ఏమైనా ఐడి చేంజ్ అవుతుందా? నో. చూడండి సేమ్. ఓకేనా, సేమ్ ఐడి ఇక్కడ ఏదైతే ఉందో ఫస్ట్ మోడిఫికేషన్కి అదే ఐడి, ఒరిజినల్ ఐడి. ఓకేనా, ఇది ఒరిజినల్ ఐడి. ఫస్ట్ మోడిఫికేషన్ చేసిన తర్వాత కూడా అదే సేమ్ ఐడి, ఈవెన్ ఎక్స్టెండ్ చేసిన తర్వాత కూడా సేమ్ ఐడి. అంటే ఎగ్జిస్టింగ్ మెమరీ లొకేషన్లోనే మనకు మోడిఫికేషన్ జరుగుతుంది. ఇదే మ్యూటబిలిటీ టెస్టింగ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్లో చెప్పడం. అలాగే మనకి లిస్ట్కే అని కాదు, సెట్స్ కూడా అదే సేమ్ వర్తిస్తుంది, డిక్షనరీకి కూడా అలాగే వర్తిస్తుంది, బైట్ అరేస్కి, మెమరీ వ్యూస్కి అన్నిటికీ కూడా ఇందులో చెప్పుకున్న మ్యూటబుల్ డేటా టైప్స్లో మనకు లిస్ట్, సెట్, డిక్షనరీస్ ఉన్నాయి. ఇవి కాకుండా ఓకేనా బైనరీ డేటా టైప్స్లో ఈ 2 డేటా టైప్స్ కూడా మనకు మ్యూటబుల్ కింద వస్తుంది. కాబట్టి ఈ రెండింటిని కూడా మనం ఓకేనా చేయొచ్చు. సో బైట్ అరేస్లో మీకు ఎగ్జాంపుల్ ప్రీవియస్ చెప్పలేదు, బట్ ఇక్కడ కూడా మీకు వీలైతే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకేనా, బైట్ అరే. సో స్పెల్లింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఓకేనా, సో ఇక్కడ మీకు బైట్ అరే అంటే బిట్స్ పైన వర్క్ చేస్తుంది. అంటే ఆస్కీ వాల్యూస్ మనకు క్యారెక్టర్స్ ఉంటాయి కదా, సో దానిపైన. సో నేను 65, 66, 67 ఏ క్యారెక్టర్స్ వస్తాయో చూద్దాము, గుర్తుపెట్టుకోండి. సో క్యాపిటల్ ఏబిసి అనమాట. సో క్యాపిటల్ ఏబిసి యొక్క యాస్కీ వాల్యూస్ ఇవి. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని మోడిఫై కూడా చేసుకోవచ్చు. ఓకేనా, సో పైన నేను ఏది వేరియబుల్ అసైన్ చేయలేదు. సో ఇప్పుడు నేను మళ్ళీ అసైన్ చేస్తాను. ఓకేనా, బిట్ అనేది బిట్ ఈక్వల్స్ టు ఇది. సో ఇప్పుడు నేను బిట్ అని టైప్ చేస్తే మనకు అందులో ఉన్న బైట్ అరేస్లో ఉన్న యాస్కీ వాల్యూస్ రిలేటెడ్ కంటెంట్ అంటే ఏబిసి క్యారెక్టర్స్ మనకు డిస్ప్లే అయింది. ఇందులో మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఎలా? బిట్ ఆఫ్ ఇండెక్స్ ఎంత, ఫస్ట్ ఇండెక్స్ తీసుకుందాం. ఓకేనా, ఈక్వల్స్ టు 97. ఇప్పుడు ఈ బిట్ని ప్రింట్ చేస్తే ఇప్పుడు చూడండి 97 అనేది ఎక్కడ మార్చాం? ఫస్ట్ ఇండెక్స్. ఓకేనా, సో ఇక్కడ 65 అనేది 0, ఈ 66 సెకండ్ ఎలిమెంట్ 1, ఇది 2 అనమాట. ఓకేనా, 0 1 2. సో ఇండెక్స్ పొజిషన్స్. ఓకేనా, సో ఇందులో నేనేమో ఫస్ట్ ఇండెక్స్ని 97 చేశాను. సో ఫస్ట్ ఇండెక్స్ అంటే ఏంటి? 0, ఇది ఫస్ట్ 66, ఈ 66 ప్లస్లో 97 పెట్టాను. 97 అనేది స్మాల్ ఏకి యాస్కీ వాల్యూ. ఓకేనా, అందుకనేసి క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, సి వచ్చింది. ఇదివరకు ఏబిసి ఉన్నది ఇలా. సో బైనరీస్ పైన కూడా మనం ఇలా వర్క్ చేసుకొని మ్యూటబిలిటీ టెస్టింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ కూడా మీరు ఐడి కనుక చెక్ చేసుకుంటే ఓకేనా మారదు. ఓకేనా, సో ఐడియా ఆఫ్ బిట్ అనేది ఇక్కడ వేరియబుల్ నేమ్ చూడండి సేమ్. అలాగే ఇప్పుడు నేను ఇంకొకటి చేంజ్ చేస్తాను. ఓకేనా, ఇదివరకు చేంజ్ చేసినట్టు. అలాగే 2. ఓకేనా, 2లో కూడా నాకేం కావాలి? 98 కావాలి. సో ఇప్పుడు నేను మోడిఫై చేశాను. బిట్ కంటెంట్ చూడండి, క్యాపిటల్ ఏ, స్మాల్ ఏబి. తర్వాత దీనికి సంబంధించిన ఐడి మళ్ళీ చెక్ చేస్తాను. సేమ్ ఐడి చూడండి, 30722722064 సేమ్ ఐడి. ఓకేనా, సో ఇది మ్యూటబుల్ టర్మ్. అలాగే మనం డిక్షనరీస్కి, సెట్స్కి అన్నిటికీ చేసుకోవచ్చు, బట్ అన్నిటికీ ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వలేదు. జస్ట్ మీకు ఒకటి అర్థమైతే చాలు, రిమైనింగ్ అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ఓకేనా ఒక సింగిల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. బట్ మీకు లైవ్లో ఇంకొక బైనరీస్ పైన కూడా ఇచ్చాను. ఓకేనా, సో ఇది మ్యూటబిలిటీ. దీనికి సంబంధించిన క్వైట్ ఆపోజిట్ ఇమ్యూటబుల్ అనమాట. ఓకేనా, సో ఇంతకీ ఇమ్యూటబుల్ అంటే ఏంటి?
ఓకేనా. an immutable object cannot be changed after it is created. సో ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ కెనాట్ బి చేంజ్డ్ ఆఫ్టర్ ఇట్ ఈస్ క్రియేటెడ్. సో ఏదైనా ఒక డేటా టైప్ని మనం క్రియేట్ చేసిన తర్వాత, ఓకేనా, మధ్యలో మనకు ఇదివరకు చేంజ్ చేసుకున్నట్టు అలాంటి పాసిబిలిటీ లేని డేటా టైప్స్ మనం ఇమ్యూటబుల్ డేటా టైప్స్ కింద చెప్పుకోవచ్చు. ఇఫ్ యూ ట్రై టు మోడిఫై ఇట్, పైథాన్ క్రియేట్స్ ఎ న్యూ ఆబ్జెక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ చేంజింగ్ ద ఓల్డ్ వన్. సో మనం ఫోర్స్ఫుల్గా ఏదైనా మోడిఫై చేయాలని ట్రై చేసామనుకోండి, పైథాన్ ఏం చేస్తుందంటే, సో ఎగ్జిస్టింగ్ మెమరీ లొకేషన్లో ఉన్న డేటా ఐటమ్ అంటే ఎలిమెంట్ని చేంజ్ చేయకుండా, ఓకేనా, మోడిఫికేషన్ చేయకుండా కొత్త ఎలిమెంట్ని క్రియేట్ చేస్తుంది. ఈ కొత్త ఎలిమెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే ఐడి అనేది చేంజ్ అవుతుంది, మెమరీ లొకేషన్ యొక్క ఐడి అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా. యూజ్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ వెన్ యూ వాంట్ డేటా టు స్టే కాన్స్టెంట్, సేఫ్ అండ్ ఫాస్టర్. సో ఎప్పుడైతే మనకు మన డేటా వాల్యూస్ సేఫ్టీగా ఉండాలి, అలాగే ఫాస్ట్ యాక్సెసింగ్ కావాలనుకున్నప్పుడు ఇమ్యూటబుల్ డేటా టైప్స్ని వాడుకోవచ్చు. అలాగే ఫిక్స్డ్గా మనం ఒకసారి డేటా అనేది క్రియేట్ చేసిన తర్వాత ఫిక్స్డ్గా ఉండాలి, ఇంక దాంట్లో మనకి ఎటువంటి చేంజెస్ లేదు, అలాంటప్పుడు ఈ ఇమ్యూటబుల్ డేటా టైప్స్ని వాడుకోవచ్చు. సపోజ్ ఒక వీక్ తీసుకున్నాం అనుకోండి, 1 వీక్లో మనకు 7 డేస్ ఉంటాయి, స్టార్టింగ్ ఫ్రమ్ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. సో ఈ 7 డేస్ అనేది ఫిక్స్డ్, ఓకేనా, ఈ డేస్ అనేది మారదు కాబట్టి, సో ఇలాంటి అకరెన్సెస్ వచ్చేటప్పుడు మనం ఇమ్యూటబుల్ డేటా టైప్ని యూజ్ చేసుకొని ఇవే వాడుకుంటాం. అలాగే ఒక క్యాలెండర్ ఇయర్ తీసుకోండి, ఆ ఇయర్స్లో కూడా మీకు మంత్స్ అనేది మారదు, జనవరి టు డిసెంబర్ వరకు. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఈ డేటా టైప్స్ని యూజ్ చేసుకుంటాం. సో ఈ ఇమ్యూటబుల్ డేటా టైప్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? సో ఆల్ నంబర్ టైప్స్. సో నంబర్ టైప్స్లో ఏమున్నాయి? ఇంటిజర్స్, ఫ్లోట్స్, కాంప్లెక్స్, అలాగే బూలియన్ డేటా టైప్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఆల్ నంబర్ డేటా టైప్స్ ఇమ్యూటబుల్ కింద వస్తుంది. అలాగే స్ట్రింగ్స్ కూడా మనము చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. ఒకసారి ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత అది ఫిక్స్, ఓకేనా, దాన్ని కేవలం యాక్సెస్ చేసుకోగలుగుతామే తప్ప అందులో ఉన్న కంటెంట్ని చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. ఒకవేళ మనం చేంజ్ చేసామనుకోండి, న్యూ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది తప్ప ఎగ్జిస్టింగ్ వర్డ్లో ఉన్న స్పెల్లింగ్ అనేది చేంజ్ కాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే టపుల్ కూడా సేమ్ ఇమ్యూటబుల్ కింద వస్తుంది. అలాగే రేంజ్ ఫంక్షన్ కూడా అంతే. సో ఈ రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఒక సర్టెన్ మనం ఏ రేంజ్ ఇస్తే ఆ రేంజ్లో ఉన్న నంబర్స్ని జనరేట్ చేస్తుంది, ఓకేనా. సో ఆ రేంజ్లో కూడా మనం మార్చుకోలేం. అలాగే బైనరీ డేటా టైప్స్ ఉన్నాయి కదా, అందులో బైట్స్ కూడా మారదు, ఓకేనా, ఇది కూడా ఫిక్స్. అలాగే సెట్స్లో ఫ్రోజన్ సెట్స్ ఉంది అని చెప్పుకున్నాం. సో ఆ ఫ్రోజన్ సెట్ కూడా మారదు, ఇది కూడా ఫిక్స్డ్, గుర్తుపెట్టుకోండి, ఇమ్యూటబుల్ డేటా టైప్ కింద చెప్పుకోవచ్చు. చివర్లో Python doesn't provide modification related attributes to immutable types, so we cannot change it like mutables easily. సో పైథాన్ మనకు గొప్ప అవకాశం ఇచ్చింది, ఎందుకంటే ఏవైతే మ్యూటబుల్ డేటా టైప్స్ అని చెప్పుకుంటున్నామో వాటికి మాత్రమే మోడిఫికేషన్ రిలేటెడ్ యాట్రిబ్యూట్స్ని ఇవ్వడం జరిగింది. అదే ఇమ్యూటబుల్ డేటా టైప్స్కి మోడిఫికేషన్ రిలేటెడ్ యాట్రిబ్యూట్స్ని వాటికి యాడ్ చేయలేదు, ఓకేనా. సో ఒకవేళ ఇచ్చామనుకోండి, ఇక్కడ మ్యూటబుల్ ఇమ్యూటబుల్ అనే కాన్సెప్టే ఉండదు, అంతా కూడా ఒకటే అయిపోతుంది, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఇమ్యూటబుల్ డేటా టైప్స్కి మోడిఫికేషన్ రిలేటెడ్ యాట్రిబ్యూట్స్ని ఇవ్వలేదు, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అందువల్ల మనం ఎటువంటి చేంజెస్ చేయలేము. ఎక్కడ ఈ ఇమ్యూటబుల్ డేటా టైప్స్లో చెప్పుకున్న ఈ ఎగ్జాంపుల్స్లో ఉన్న అన్ని డేటా టైప్స్కి, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మరి మ్యూటబుల్కి ఎలాగైతే చెక్ చేసామో ఇమ్యూటబుల్ డేటా టైప్స్ కూడా మనం చెక్ చేసేయచ్చు. ఎలా అంటే సేమ్ ఐడి అనే ఫంక్షన్ ఇచ్చేసుకొని. సో ఇక్కడ ఇఫ్ ద ఐడి చేంజెస్ ఇట్ మీన్స్ ఏ న్యూ ఆబ్జెక్ట్ వాజ్ క్రియేటెడ్, ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇమ్యూటబుల్. సో ఇక్కడ మనం ఏదైనా ఒక డేటా టైప్ని క్రియేట్ చేసిన తర్వాత మనం చేంజ్ చేసామనుకోండి, చేంజ్ చేసినప్పుడు ఐడి ఒకవేళ మారిందనుకోండి, ఓకేనా, ఇఫ్ ద ఐడి చేంజెస్ ఇట్ మీన్స్ ఏ న్యూ ఆబ్జెక్ట్ వాజ్ క్రియేటెడ్. సో ఐడి మారిందంటే న్యూ ఆబ్జెక్ట్ అంటే ఒక మెమరీ లొకేషన్ యొక్క ఇంకొక లొకేషన్ అనేది చేంజ్ అయింది, అక్కడ సపరేట్గా వాల్యూ అనేది స్టోర్ అయింది, ఎగ్జిస్టింగ్ దాంట్లో కాదు అని దాని అర్థం, ఓకేనా. సో దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, సో అవి చూద్దాం. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా x = 10 అంటున్నాను, ప్రింట్ ఐడి. సో దీనికి సంబంధించిన ఒక ఐడి ప్రింట్ అయింది ఇక్కడ. అలాగే x
ఎగ్జిస్టింగ్ వేరియబుల్ ఇది ఎక్స్ అనేది, ఓకేనా. సో ఈ ఎక్స్కి ఎక్స్ ప్లస్ 5 అంటున్నాను, ఓకేనా. సో ఇక్కడ మనకు వాల్యూ అనేది మారుతుంది. ఇక్కడ 10 ప్లస్ 5 సో 15 అవుతుంది ఎక్స్ వాల్యూ. సో ఇప్పుడు మనం ఈ ఐడిని చెక్ చేసామనుకోండి, ఇక్కడ చూడండి 80678, ఇక్కడ 80698. సో ఐడి అనేది చేంజ్ అయింది. సో ఇలా ఐడి చేంజ్ అయినప్పుడు దీన్ని మనం ఇమ్యూటబుల్ డేటా టైప్ అంటారు. అలాగే స్ట్రింగ్ కూడా అంతే. ఇక్కడ ఎస్ ఈక్వల్స్ టు హెలో, ఓకే. ప్రింట్ ఐడి తీసుకుంటే 609878 వచ్చింది. అలాగే ఎస్ ఈక్వల్స్ టు ఎస్ ప్లస్ వరల్డ్, ఓకేనా. సో న్యూ స్ట్రింగ్ అనేది క్రియేట్ అయింది, హెలో వరల్డ్ అనేది. సో ఈ హెలో వరల్డ్ అనేది వచ్చినప్పుడు దీనికి ఐడి కూడా చేంజ్ అయిపోతుంది, ఎందుకంటే ఈ స్ట్రింగ్స్ కూడా ఇమ్యూటబుల్ డేటా టైప్ కింద ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం, ఓకేనా. సో ఇందులో కూడా యాట్రిబ్యూట్ అనేది లేదు. సో ఇందువరకు చెప్పినట్టు ఇందులో ఎక్స్టెండ్ కానీ అపెండ్ కానీ, ఓకేనా. సో ఇలాంటి యాట్రిబ్యూట్ ఈ డేటా టైప్స్కి వర్తించవు. అందుకనేసి మనకు ఐడి అనేది డిఫరెంట్గా వస్తుంది. అలాగే ఇది టపుల్. ఈ టపుల్లో కూడా మనం ఇది కూడా ఒక ఆర్డర్ అన్ఆర్డర్ లిస్టే కదా, ఓకేనా. ఇది కూడా ఒక సీక్వెన్షియల్ డేటా టైపే కదా. మరి ఇండెక్సింగ్ ద్వారా చేంజ్ చేయడానికి ట్రై చేసామనుకోండి, ఇలా ఎర్రర్ అనేది వస్తుంది, ఓకేనా. అలాగే ఫ్రోజన్ సెట్ కూడా అంతే, ఓకేనా. fs.add4 అని ఇచ్చామనుకోండి, ఎర్రర్ వస్తుంది. సో ఇవి ఒకసారి మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను, ఎందుకంటే ఇక్కడ మీకు స్లైడ్లో జస్ట్ మీకు టైప్ చేసి చూపడం వేరే, ప్రాక్టికల్గా మీకు ఆన్ స్క్రీన్ చూడడం వేరే అనమాట, ఓకేనా. సో ఒక స్ట్రింగ్కి ట్రై చేస్తాను. సో str1 ఈక్వల్స్ టు హలో, ఓకేనా. సో ఇప్పుడు ఈ ఐడి దేనికి str1కి ఐడి చెక్ చేసుకుంటే చూడండి 3072271456 అనే ఐడి క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, str1 ఈక్వల్స్ టు, ఓకేనా, str1 ప్లస్ వరల్డ్ అనేది ఇస్తున్నాను, ఓకేనా. సో ఇప్పుడు మనకు ఎటువంటి ఎర్రర్ రాలేదు. str1 టైప్ చేస్తుంటే హెలో వరల్డ్ అనేది మనకు కన్కాటినేట్ అయ్యి, ఓకేనా, న్యూ ఆబ్జెక్ట్ అనేది, ఓకేనా, ప్రింట్ అయింది, ఓకేనా. సో దీని యొక్క ఐడి చెక్ చేసుకుంటే, ఓకేనా, చూడండి ఇది వరకు సేమ్ మెమరీనే, ఓకేనా, సేమ్ వేరియబులే str1 ఏదైతే మనం ఫస్ట్ ఉందో, ఓకేనా, ఇక్కడ ఫస్ట్, ఓకేనా, సేమ్ వేరియబుల్కి మనకు ఐడి అనేది 1456 లాస్ట్ 4 డిజిట్స్ చెక్ చేసుకోండి. ఇక్కడ మనం ఒకసారి చేంజ్ చేసిన తర్వాత కూడా చూడండి లాస్ట్ 4 తీసుకోండి, ఓకేనా, 3488. సో ఐడి చేంజ్ అయిందా, ఇక్కడున్న ఐడికి ఇక్కడున్న ఐడికి మారింది. సో ఇలా ఐడి అనేది చేంజ్ అయిందంటే ఇది ఒక ఇమ్యూటబుల్ డేటా టైప్. అంటే ఇక్కడ మనకు ఒక ఆబ్జెక్ట్ అనేది న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. సో ఎగ్జిస్టింగ్ ఇక్కడ హెలో అనేది ఏదైతే మెమరీ లొకేషన్ ఉందో ఆ మెమరీ లొకేషన్ అంతా డెస్ట్రాయ్ అయిపోయింది, కొత్త మెమరీ లొకేషన్ అనేది క్రియేట్ అయింది ఇక్కడ. అందువల్ల న్యూ ఐడి వచ్చింది, ఓల్డ్ ఐడి అనేది మనకి ఇక్కడ రాలేదు, ఓకేనా. సో ఈ విషయాన్ని మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. అలాగే రిమైనింగ్ టపుల్స్ కూడా అంతే. టపుల్స్ని కూడా మనం ఇండెక్సింగ్ ద్వారా ఏదైనా యాట్రిబ్యూట్స్ని అప్లై చేయడానికి ట్రై చేసామనుకోండి, ఎర్రర్ అనేది వస్తుంది. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ నేను టపుల్ క్రియేట్ చేస్తున్నాను, ఓకేనా. సో 1, 2, 3 ఇది ఒక టపుల్, ఓకేనా. సో ఇప్పుడు నేను టపుల్ ఆఫ్ ఇండెక్సింగ్ 2 సెకండ్ ఇండెక్స్లో నాకు వాల్యూ సంథింగ్ 5 కావాలా. ఇక్కడ చూడండి టైప్ ఎర్రర్, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్స్ అసైన్మెంట్. సో ఇక్కడ మనకు యాట్రిబ్యూట్ ఎర్రర్ అనేది డిస్ప్లే అయింది, ఓకేనా. ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. సో ఇలా యాట్రిబ్యూట్స్ అనేది వర్క్ కాదు, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సేమ్ ఫ్రోజన్ సెట్కి కూడా అంతే, ఓకేనా. సో ఇది మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్. సో మీకు సిబిఎస్ఈ మీ కంటెంట్లో మేబీ మీకు ఐడీస్ ఎలా మారుతుందో క్లియర్ కట్గా ఉంటుంది కంటెంట్లో. సో అది కాకుండా ఇక్కడ లైవ్లో మీకు ఐడి అనేది చూపించాను కదా, ఇదే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, ఓకేనా. సో ఇలా మనకు మ్యూటబిలిటీ అండ్ ఇమ్యూటబిలిటీ అనేది చెక్ ఇన్ చేసుకోవచ్చు. మరి ఎటువంటి డేటా టైప్స్ని
ఎక్కడ యూజ్ చేసుకోవాలా, ఓకేనా, ఎలా డిసైడ్ చేసుకోవాలా. డిసైడింగ్ యూసేజ్ ఆఫ్ పైథాన్ డేటా టైప్స్. సో మనకు రకరకాల డేటా టైప్స్ చూసుకున్నాము. అందులో మ్యూటబిలిటీ ఏవి, ఇమ్యూటబుల్ డేటా టైప్స్ ఏవి తెలుసుకున్నాం. సో మన ప్రాజెక్ట్ కానీ మన వర్క్ ఏది అవసరం అనుకుంటే ఆ డేటా టైప్ని యూజ్ చేసుకోండి. సపోజ్ కొన్ని ఫిక్స్డ్ ఎలిమెంట్స్ యూజ్ చేసుకోవాలి. సపోజ్ వీక్ డేస్లో మా సండే టు మండే వరకు, ఓకేనా. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, ఇమ్యూటబుల్ డేటా టైప్ని యూజ్ చేస్తారు. లేదు నాకు ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకోవాలి అంటే ఒక క్లాస్ తీసుకోండి, ఓకేనా. ఆ క్లాస్లో స్టూడెంట్స్ ఉంటారు, ఆ స్టూడెంట్స్ మధ్యలో నచ్చలేదనుకోండి, ఓకేనా, టీసీ తీసుకొని వెళ్ళిపోతారు. సో అలాంటప్పుడు మనకు మ్యూటబుల్ డేటా టైప్ అనేది కావాలి. అలాంటప్పుడు లిస్ట్ కావచ్చు, డిక్షనరీస్ కావచ్చు, ఏదైతే ఉంటుందో అవి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు ఏ డేటా టైప్ని మనం యూజ్ చేయాలి, ఏది యూజ్ చేయకూడదు అనేది బేస్డ్ ఆన్ మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మనం ఆ డేటా టైప్ని యూజ్ చేసుకోండి. అంటే వెరీ సింపుల్, ఓకేనా. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నేను టైం ఉన్నప్పుడల్లా మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను, ఓకేనా. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.